హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శేఖర్. ఈరోజు మీ ముందుకు నేను గుత్తి వంకాయ కర్రీతో వచ్చేసాను. చూడండి, గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో మీకు నా స్టైల్లో చేసి చూపించిపోతున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఫస్ట్గా దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1/3 కప్ వేరుశనగపప్పు వేసుకున్నాను. వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే యాడ్ చేశాను. ధనియాలు కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాయా, మంచిగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయ్యాక నేను ఇక్కడ సగం ఎండి కొబ్బరిని తీసుకున్నాను. ఇక్కడ చిన్న కొబ్బరిని తీసుకొని దాన్ని అయితే దీంట్లోకి యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసాను. అలాగే కొంచెం పట్ట, అలాగే 1/2 స్పూన్ ధనియా, జీలకర్ర, అలాగే 2-3 ఇలాచీలు అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నానండి. అలాగే ఒక 3 మొగ్గలను అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఇలాగా మంచిగా మనకు దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. చూడండి, మిక్సీ జార్లోకి తీసుకున్నాను చల్లారిపోయాక. ఇలా చల్లారిన దాంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసి మంచిగా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసానండి. పాన్ పెట్టేసి దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇట్లాగా వంకాయల్ని సన్నగా తరిగి పెట్టుకొని మధ్యలోకి, అంటే ముక్కలుగా కాకుండా మధ్యలోకి కట్ చేసి ఇవి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే ఇంకొక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, కరివేపాకు అయితే యాడ్ చేసుకొని అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసేస్తున్నాను. చూడండి, పేస్ట్ని మెత్తగా చేసుకోవాలి, లేకపోతే బరక అయినా చేసుకోవచ్చు. నేనైతే మెత్తగా యాడ్ చేసుకొని ఇలాగ మిక్స్ చేసేసుకున్నాను. ఈ ఆయిల్లోకి మంచిగా కలిసేలాగా యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది గుత్తి వంకాయ కూరలోకి. ఇలా మసాలా కలర్ చేంజ్ అయ్యాక టమాటో, ఒక బిగ్ సైజ్ టమాటోని అయితే యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసుకొని టమాటో కూడా మంచిగా మసాలాలోకి ఉడికేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మనం బ్లూ కలర్ వంకాయలతో కూడా చేసుకోవచ్చు అండి. ఈ వంకాయలు మన సైడ్, ఆంధ్ర సైడ్ దొరుకుతాయి కాబట్టి నేను ఈ వంకాయలతోనే చేసుకుంటాను. చాలా ఇష్టం ఉంది నాకు ఈ కర్రీ అంటే. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే తగినంత కారంని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ కారాన్ని నేను దంపుడు కారం అయితే యాడ్ చేశాను. ఈ కారం అంతా దీంట్లో కలిసిపోయేలాగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, స్మెల్ అయితే చాలా టేస్టీగా అండ్ గుమగుమలుగా స్మెల్ వస్తుంది, మసాలా స్మెల్. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాగ 2 నిమిషాల పాటు నేను మసాలాని లో ఫ్లేమ్లో ఉడికించుకున్నానండి. ఉడికించుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా మరగనిచ్చాను. ఇట్లా గెరటితో ఇప్పుడే మనం మసాలాని మంచిగా తిప్పుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మనం మసాలాని ఉడికించుకోవాలి. అలాగే కల్లుప్పు యాడ్ చేశాను. కల్లుప్పు యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అండ్ మనకు టేస్ట్ కూడా తెలుస్తుంది మంచిగా. సో అందుకని నేను ఎప్పుడు కల్లుప్పు ప్రిఫర్ చేస్తాను. చూడండి, మసాలా ఉడికిపోయాక దీంట్లోకి బ్రింజాల్స్ని యాడ్ చేశాను, తెల్ల వంకాయల్ని. ఇలా యాడ్ చేసి మంచిగా మసాలా అంతా వంకాయలకు పట్టేలాగా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మనం మగ్గించుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత ఓపెన్ చేసి కర్రీ రెడీ. నచ్చిందా మీకు వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.